Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba Ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సర్వగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా తండ్రి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. కొంచెం సమయాభావం అయిన వల్ల ఆ ప్రీతులకి క్షమించడానికి కోరుకుంటూ మనం ఈ సహజంలో భాగంగా ఆయనతో ప్రతిరోజుకి ఏ రోజు కాలేదు మనకు అవకాశాలు ఇచ్చే భాగ్యాన్ని పొందుతున్నాం. ఆయన ఏ రోజు కాలేదు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మనం సహజీవనం చేసుకోగలుగుతున్నాం. అందుచేత అక్కడికి శత సహస్ర కోటి పాదాభివందనాలు అందరి తరపున మనందరి తరపున ప్రపంచ భక్తి తరపున సమర్పిస్తూ ఇందులో భాగంగా మనం నేర్చుకో చేస్తూ 12వ భాగం చదువుకుంటూ ఆ క్రమంలో 5138వ పేజీలో 38వ పేజీలో ఫస్ట్ పేరా చదువుకొని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు భగవంతునికి విశ్వానికి మధ్య అన్న ఈ పేరా సినిమా చదువుతారు. అందరూ జాగ్రత్తగా అవగాహన చేసుకుని ఒక్కసారి వినండి, జాగ్రత్తగా వినండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా. జై బాబా. అందరూ దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి, ఫోన్లు సౌండ్లు వస్తున్నాయి, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. జై బాబా. భగవంతునికి విశ్వానికి మధ్య ఏమండి ఎక్కడో రీసౌండ్ వస్తుంది, ఎవరో జై బాబా. జై బాబా. ఈ అనంత కరుణ అవధులు లేని ప్రేమ అను ఇది ఒక ప్రస్ఫుటమైన లింకుగా ఏర్పడ్డాయి. భగవంతునిగా రూపుదిద్దుకున్న మానవులు సద్గురువులు, పర్ఫెక్ట్ మాస్టర్స్ లేక కుతుబులు, అలాగే మానవునిగా జన్మించిన భగవంతుడు, అవతారుడు, క్రీస్తు, రసూల్ ఈ అనంత కరుణను, అవధులు లేని ప్రేమను శాశ్వతంగా విశ్వ కళ్యాణం కొరకు వినియోగిస్తూనే ఉన్నారు. ఆ విధంగా ఈ విశ్వం భగవంతునికి శాశ్వత చలికానిగా, సహక్రీడాకారునిగా ఉంటుంది. ప్రస్ఫుటమైన ఈ లింకు ద్వారా అవతారుడు తన దివ్య నాటకంలో జీవితాన్ని సుస్థిరపరచడమే కాకుండా ఈ భ్రాంతిమయ జీవనంలో ఒక శాసనాన్ని, ధర్మాన్ని, దాన్ని లా కూడా ఏర్పరుస్తారు. దైవీ మానవుడు లేక అవతారునిచే ఏర్పరచబడిన ఈ ధర్మసూత్రం ఎటువంటి ధర్మానికి బద్ధుడు కాని అనంతునికి చెందిన ధర్మసూత్రంగా వెలుస్తుంది. అలాగే ఇది శాశ్వతంగా, సత్యంగాను, అదే విషయంలో భ్రాంతిమయంగాను ఉంటుంది. ఈ ధర్మశాస్త్రమే యావత్తు విశ్వాన్ని రక్షిస్తుంది. విశ్వంలోని ఒడిదుడుకులు, నిర్మాణాలు, విచ్ఛిన్నాలు ఇవన్నీ ఈ శాసనానికి అనుగుణంగా ఏర్పడతాయి. ఇది భగవంతుని యొక్క అనంతమైనటువంటి ఆయన యొక్క అవతార కాలంలో సదా అంటే అన్ని కాలాల్లో కూడా జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. భగవంతుడు వేరు, విశ్వం వేరు అని ఒక వాదం ఉంది. ఈ రెండు ఒకటే అని ఇంకొక వాదం కూడా ఉన్నది. ఎందుకట వీటి మధ్య అనంత కరుణ, అవధులు లేని ప్రేమ అని ఈ రెండు
ఒక ప్రస్ఫుటమైన లింకుగా ఏర్పడ్డాయి కనుక అంటే ఏమిటి? విశ్వంలో ఉంటే మనం చెప్పుకున్నాం నిన్న, భగవంతుడి వలన విశ్వం సృష్టించబడింది, కానీ విశ్వం వలన భగవంతుడు సృష్టింపబడలేదు. కాబట్టి భగవంతుడికి విశ్వానికి మధ్య అనంత కరుణ, అవధులు లేని ప్రేమ అని రెండు ఒక స్పష్టమైన లింకుగా ఏర్పడ్డాయి. అంటే భగవంతునిగా రూపుదిద్దుకున్న మానవులు అంటే సద్గురువులు, పర్ఫెక్ట్ మాస్టర్స్ లేక కుతుబులు, భగవంతునిగా రూపుదిద్దుకున్న అంటే రూపంలో ఒకేలా అనిపించవచ్చు, కానీ ఒకటి కాదు. భగవంతుడే, పర్ఫెక్ట్ మాస్టర్స్ అంటే సద్గురువులు, కుతుబులు, కదులే. అలాగే మానవునిగా జన్మించిన భగవంతుడు అవతారుడు క్రీస్తు రసూలు. ఈ అనంత కరుణను, అవసరం లేని ప్రేమను శాశ్వతంగా విశ్వ కళ్యాణం కొరకు వినియోగిస్తూనే ఉన్నారు. అంటే అవతార కాలంలో అవతారులు మాత్రమే నిర్వహించేటటువంటి ఈ మహోన్నతమైన కార్యం అనంత కరుణతో, అవసరం లేని ప్రేమతో విశ్వ కళ్యాణం కొరకు వాళ్ళు చేసే కార్యక్రమం భగవంతుడు ఒక్కడే అవతార కాలంలో అంటే అవతార పురుషులు నిర్వహిస్తాడు. అందువల్ల ఈ విశ్వం భగవంతునికి శాశ్వత చలికారిగా అంటే సహక్రీడాకారుడిగా ఉంటుంది. విశ్వం యథార్థానికి అది మాయాజనితం, కానీ భగవంతుని యొక్క విశ్వ కార్యక్రమాన్ని నడపడానికి ఇది ఒక క్రీడాకారునిగా ఉపయోగపడుతుంది అంటారు బాబా. అందువల్ల ప్రస్ఫుటమైన ఈ లింక్ ద్వారా అవతారు తన దివ్య నాటకంలో జీవితం ఏంటంటుంది? కేవలం మాయావృతం. అంచేత నాటకంలో దివ్య నాటకం అంటేనే ఉన్నది లేనట్టుగా అది తయారవుతుంది. కాబట్టి జీవితాన్ని స్థిరపరచడమే కాకుండా అందులో ఆయన యాక్చువల్గా ఫిక్స్ అయిపోతాడు. ఆయన కాకుండా ఈ భ్రాంతిమయ జీవనంలో ఒక శాసనాన్ని అంటే ధర్మసూత్రాన్ని లా కూడా ఏర్పరుస్తాడు. ఎందుకంటే తను ఆడవలసిన నాటకం, తను నడపవలసిన తతంగం. కాబట్టి ఆయన ఒక శాసనాన్ని కూడా, ధర్మసూత్రాన్ని కూడా ఏర్పరుస్తాడు. ఎటువంటి ధర్మానికి బద్ధుడు కాని అనంతునికి చెందిన ధర్మసూత్రంగా తెలుస్తుంది. అంటే ఆయన ఏ ధర్మసూత్రాన్ని ఆయన తయారు చేస్తాడో అది అతనికి చెందిన ధర్మసూత్రంగా తెలుస్తుంది. అలాగే ఇది శాశ్వతంగా, సత్యంగాను, అదే సమయంలో భ్రాంతిమయంగా కూడా ఉంటుంది. శాశ్వతంగా ఉంటుంది, సత్యంగా ఉంటుంది, భ్రాంతిమయంగా కూడా ఈ ధర్మసూత్రం ఉంటుంది. ఎందుకు? భ్రాంతిమయంలో అంటే భ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళకి, సద్గురువుల ప్రాపులో ఉన్నటువంటి వాళ్ళకి, అవతారుని ప్రాపులో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అవతారుడే శాసకుడు, పోషించేవాడు, ముందుకు నడిపించేవాడు. అంచేత అదే సమయంలో భ్రాంతిమయంగా కూడా ఉంటుంది. ఈ ధర్మ శాసనమే యావత్ విశ్వాన్ని రక్షిస్తుంది. విశ్వంలోని ఒడిదుడుకులు, నిర్మాణాలు, విచ్ఛిన్నాలు ఇవన్నీ శాసనానికి అనుగుణంగా ఏర్పడ్డాయి. మీకు అర్థం అవుతుంది, కానీ కొంచెం లోతుకెళ్తే సరిపోతుందని ఆ మాత్రం డీటెయిల్స్ ఇస్తాను. ముందుకెళ్ళానా? అవతార కాలచక్రం పునరావృతమయ్యే ఈ సమయంలో సైక్లిక్ పీరియడ్ భగవంతుని స్వేచ్ఛాయుతమైన పరిపూర్ణత్వం దైవీ మానవుని ద్వారా ప్రేరేపితమై దైవేచ్ఛ రూపంలో ఈ ధర్మసూత్రంపై పనిచేస్తుంది. అనగా
అవతారుడు సంకల్పించిన ప్రతి విషయం ఏదైనా సరే భగవంతుడు నిర్దేశించిన నిర్ణయంగా నిలుస్తుంది. తత్ఫలితంగా నేను నా అంతిమ ప్రకటనలోనూ అంతిమ ధృవీకరణలోనూ చెప్పిన అంశములన్నీ భగవంతునిచే నిర్దేశింపబడినవై తప్పక సంభవించి తీరుతాయి. నేడు నేను కుల్దాబాద్లో మార్చి 22 నుంచి సుమారు ఒక వారం రోజుల పాటు ఉన్నాను. అక్కడ రాత్రింబవళ్ళు నా విశ్వకార్యాన్ని అత్యంత తీవ్రంగా నిర్వర్తించాను. నా ఆధ్యాత్మిక కార్యనిర్వహణ వల్ల ఏర్పడిన ఒత్తిడి నా భౌతిక శరీరం మీద, మనస్సు మీద చాలా ప్రభావం చూపించింది. నా అంతిమ ప్రకటనలో ఫైనల్ డిక్లరేషన్ చెప్పిన అంశాలన్నీ అదే క్రమంలో సీక్వెన్స్, అదే తీవ్రతతో సంభవించి తీరాలని నేను అప్పుడే కుల్దాబాద్లోనే నిర్ణయం తీసుకున్నాను. కానీ ప్రకటనలోని అంశములు సంభవించే కాలం విషయంలో టైం ఫ్యాక్టర్ మాత్రం మార్పు తీసుకురాబడుతుందనేది ఆ నిర్ణయంలోని ముఖ్య విషయం. కాబట్టి కాల పరిమితిలో అంటే టైం లిమిట్ లో మార్పు కారణంగా జరగబోవు సంఘటనల క్రమంలోని ఆపేక్ష అంటే ఇంట్రెస్ట్, విస్తృతి, పరిధి లేదా స్కోప్, రూపం, పరిమాణం, షేప్ అండ్ సైజ్ లో ఎటువంటి మార్పు లేకుండా నిర్దేశిత ప్రణాళిక సుసాధ్యమయ్యేటట్లుగా ప్రకటనలోని అన్ని అంశములు అదే క్రమంలో సంభవించి తీరుతాయి. ఈ మధ్యకాలంలో నా అంతిమ నిర్ణయానికి అంటే ఫైనల్ డిక్లరేషన్ అనుగుణంగాను దైవం నిర్దేశించినట్టుగాను జరగబోవు ఘటనల క్రమాన్ని వీక్షించడానికి మానవ జాతి తప్పక ఎదురు చూడాలి. మానవుడు దైవాన్ని మరింత అధికంగా ప్రేమించవలసిన సమయం ఇదే. మానవుడు భగవంతుని కోసమే బ్రతుకునుగాక, భగవంతుని కోసమే మరణించునుగాక. మనిషి ఆలోచనలన్నింటిలోనూ, మాట్లాడే మాటలన్నింటిలోనూ, చేసే చేతలన్నింటిలోనూ కేవలం భగవంతుని ఎడల ప్రేమ మాత్రమే వెలుసులుగాక. పీరియడ్ ఆఫ్ అవతార్ పీరియడ్. ఈ అవతార్ పీరియడ్ అనేది ఒక విధంగా చెప్పాలంటే మనిషి ఆలోచనలన్నీ కూడా, మాట్లాడే మాటలన్నీ, చేసే చేతలన్నీ కేవలం భగవంతుని ఎడల ప్రేమతోనే ఇవన్నీ జరగాలి అంటారు ఆయన. అంటే ఆ ప్రేమతో, భగవంతుని మీద ప్రేమతో జరగాలంటే వీడికి అసలు మొదటి నుంచి భగవంతునితో అటువంటి ప్రేమ సంబంధం ఉండి తీరాలి. దానికి వాడి యొక్క జన్మ సంస్కారాలు, వీడి యొక్క తాపత్రయాలు ఇవన్నీ కూడా అనేక రకాలుగా అవి అడ్డంకులు అవుతాయి. ఆ అడ్డంకులకి అవతార పురుషుడి నామం ఒక్కటే సరిచేయగలదు. ఇది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, సతారాలో ఏకాంతవాసం 5140 పేజీలో అక్కడ ఒక ఫోటో ఉంది. సతారా, మార్చ్ ఏప్రిల్ 1955. చెట్టు లేకుండా కింద ప్యాంటు మాత్రమే వేసుకొని బాబా ఒకవైపు చూస్తూ ఉన్నారు. పుస్తకం ఉన్న వాళ్ళు ఎవరైనా చూడవచ్చు. ఇంతకుముందు లోనావాలాలో ఉండే రంజు అబ్దుల్లా ఇప్పుడు తన కుటుంబ సభ్యులతో కలిసి సతారాలోనే ఉంటున్నాడు. ప్రతిరోజు బాబాను దర్శించుకునేందుకు వస్తున్నాడు. రంజు మరదల పేరు హాజా. ఆమె తన కుటుంబ సభ్యులతో నాసిక్లో ఉన్నప్పుడు తరచూ బాబాను దర్శించుకునేది. ఒకసారి హాజా, నేను చాలా అందగత్తెను, చివరికి బాబా కూడా నా ప్రేమలో పడ్డారు అని ఎవరితోనూ చెప్పగా బాబాకు విషయం తెలిసి ఆమె బ్రతికుండగా ఇంకెప్పుడు ఆమె ముఖాన్ని తనకు చూపించొద్దని ఆమెను ఆదేశించారు. దానికి అనుగుణంగా ప్రస్తుతం హాజా సతారాలోనే ఉన్నప్పటికీ బాబాను కలిసేందుకు కనీసం ఒక్కసారి కూడా రాలేదు. రంజు కొడుకు ఆలీ 25 ఏళ్లవాడు. ముంబాయిలో ఉంటూ బాబాను గురించి తన తండ్రికి పెద్ద పెద్ద ఉత్తరాలు రాస్తున్నాడు. బాబా దివ్యత్వం గురించి అతని సందేహాలు అతనుకున్నాయి. చిన్నప్పటి నుండి అతని పెద్దన్న బగ్గు బాబా పరిధిలోనే ఉన్నారు. బగ్గు వివాహం డాక్టర్ ఘనీ కుమార్తెతో 1942లో నాసిక్లో జరిగింది. ఆ వివాహానికి బాబా కూడా హాజరయ్యారు. ఆ సందర్భంలో రంజు మరొక కొడుకు
దాదు ఒక లఘు చిత్రాన్ని అంటే షార్ట్ ఫిల్మ్ ని షూటింగ్ చేస్తుండగా ఏదో కారణం వల్ల బాబా దాదు వైపు తల తిప్పి తన చేతిని పైకెత్తారు. ఇది చూసి ఆలీ తన మనసులో ఇలా తలపోశాడు, బాబా తన ఫోటో ఇంకా బాగా రావాలని కెమెరా ముందు నటిస్తున్నారు, అంటే యాక్టింగ్. బాబా నిజంగా దేవుడే అయి ఉంటే ఇటువంటి విషయాలను పట్టించుకుని ఉండేవాడు కాదు. మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు తన ఫోటోను తీయించుకునే లేదు. ఆ విధంగా ఆలీ మనసులో బాబా గురించి అనేక సందేహాలు ఉండేవి. ఒకసారి బాబా సతారాలో ఉన్నప్పుడు ఆలీ బొంబాయి నుండి వచ్చాడు. సతారా వచ్చిన తరువాత అతనికి బాగా సృష్టి చేసింది. ఒకరోజు సాయంకాలం పూట ఆలీ కోసం డాక్టర్ నీలుని అడిగి రంజు మందు తీసుకుని వెళ్ళాడు. మర్నాడు బాబా నీలుని, నిన్న సాయంత్రం నీవేం చేశావు అని అడిగారు. నీలు తాను చేసింది చెప్పాడు. కానీ బాబా ఇంకేమీ చేయలేదా అని నీలుని గుచ్చి అడిగారు. అప్పుడు రంజు తన వద్దకు రావడం, ఆలీకి శుద్ధి చేయడం గురించి గుర్తు చేసుకుని బాబాకు చెప్పాడు. అప్పుడు బాబా, నీవిచ్చిన మందుతో ఆలీ తప్పక మరణిస్తాడు, ఇప్పుడు ఎలాగూ అతన్ని రక్షించలేము అన్నారు. ఇక్కడ రోజంతా బాబా అదే విషయాన్ని మాటి మాటికి అందరి ముందు చెబుతున్నారు. అక్కడ ఇంటి వద్ద ఆలీ క్రమంగా కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఆలీకి రంజు చెప్పడంతో అతడు ఎంతో ముగ్ధుడయ్యాడు. కానీ బొంబాయి తిరిగి వెళ్ళాక ఆలీ తిరిగి తన పాత అపోహల్లోనే ఉండి తన తండ్రికి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని రంజు బాబాకు చూపించాడు. వెంటనే ఆలీని సతారాకు పిలిపించామని రంజుకి బాబా చెప్పారు. ఆలీ వచ్చాక బాబా అతనితో, నీవు మంచివేడవేనా అని అడిగారు. ఆలీ సమాధానం చెప్పలేకపోవడంతో బాబా రంజును ఉద్దేశించి, ఆలీ చాలా తెలివైన వాడిని నీవు చెబుతుంటావు, చూస్తుంటే ఉత్త ముద్దులాగున్నాడే అన్నారు. అప్పుడు బాబా, నీవు భగవద్గీత చదివావా అని ఆలీని అడిగారు. చదవలేదని ఆలీ చెప్పాడు. భగవద్గీత, ఖురాన్, బైబిల్లో ఒకే విషయం పదే పదే చెప్పబడింది. ప్రతి వ్యక్తి కూడా మంచి చెడు, గుడ్ అండ్ ఎవిల్ రెండింటినీ అధిగమించాలి. చెడు ప్రోగైనట్లే మంచి కూడా గడ్డివాములా పేరుకుపోతూ ఉంటుంది. నేను రెండింటినీ తగలబెట్టేస్తాను. మంచి చెడు రెండు బూడిదగా మారిందే జ్ఞానాన్ని పొందడం సాధ్యం కాదు అని బాబా అతనితో చెప్పారు. అప్పుడు ఆలీని, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని బాబా అడిగారు. అవును, నిన్ను ప్రేమిస్తున్నాననే అనుకుంటున్నాను అంటూ ఆలీ ఎంతో నిజాయితీగా చెప్పాడు. అసలు నేనే నిన్ను ప్రేమించలేనప్పుడు నీవు నన్నెలా ప్రేమించగలవు అని ఆలీని ఆట పట్టిస్తూ అడిగారు బాబా. ఈ సమావేశం తర్వాత బాబాకు ఆలీ మరింత దగ్గరయ్యాడు. క్రమక్రమంగా అతని సందేహాలన్నీ మటుమాయమయ్యాయి. ఈ మధ్యకాలంలో బాబా మండలి, బాబా సర్కిల్ గురించి వివరణ కోరుతూ పాశ్చాత్యుల నుండి సతారాకు ఉత్తరాలు వస్తున్నాయి. అప్పుడు బాబా ఏప్రిల్ 20 నుండి చాలా రోజుల పాటు ఈ దిగువ ప్రవచనాన్ని ఇవ్వగా మణి దీనిని టైప్ చేసి 1955 ఏప్రిల్ నెలాఖరున పంపింది. సత్యంలో పరిపూర్ణ ఏకత్వం, అబ్సల్యూట్ వన్నెస్ నెలకొని ఉంటుంది. దేశ కాలాలు, స్పేస్ అండ్ టైం ఉన్నాయి, కానీ అవి కేవలం భ్రాంతి మాత్రమే. అవి కేవలం భగవంతుని అనంతత్వం యొక్క ప్రతిబింబానికి, రిఫ్లెక్షన్ సంబంధించిన విషయాలు మాత్రమే. మనిషి సత్యానుభవం పొందినప్పుడు తనను ఇంతవరకు సత్యం నుండి వేరు చేసి ఉంచినట్టు ఈ ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్ మాయమవుతుంది. అప్పుడు మనిషి భగవంతుని అఖండ ఏకత్వం, అబ్సల్యూట్నెస్ ఆఫ్ గాడ్ యొక్క పరిపూర్ణతను అనుభవిస్తాడు. అట్టి వ్యక్తి భ్రాంతిలోని తన జీవనాన్ని కొనసాగించినప్పుడు అతని భూమి మీద మానవ దైవంగా లేదా పెర్ఫెక్ట్ మాస్టర్గా అంత సద్గురు జీవితాన్ని జీవించిన వాడవుతాడు. పరిపూర్ణ సత్యం, అబ్సల్యూట్ రియాలిటీ యొక్క సుస్థిరమైన అనుభవం ద్వారా సద్గురువు విశ్వానికంతటికి ఒక ఇరుసు వలె వ్యవహరిస్తాడు. ఆ ఇరుసు చుట్టూనే యావత్ విశ్వం పరిభ్రమిస్తుంది. బ్రహ్మాండంలోని ప్రతి బిందువు సద్గురువుకు సమాన దూరంలో ఉండగా అతడు బ్రహ్మాండానికి కేంద్ర బిందువుగా ఉండి భ్రాంతిలో వసిస్తూ ఉంటాడు.
ఇది చెప్పండి కొద్దిగా. చెప్పాలా? చెప్పాలి. సరే. పరిపూర్ణ ఏకత్వం అనేది అంటే అబ్సల్యూట్ వన్నెస్, అంటే అది తప్ప ఇంకేం ఉండదు. అది సత్యంలో నెలకొని ఉంటుంది. సత్యం వికారాల్లో కూడా సత్యంగానే పిలువబడతాయి. వికారాల్లో కూడా సత్యంగానే అది చెప్పబడుతూ ఉంటుంది. ఆ సత్యంలో ఇది ఉంటుంది. ఏది? పరిపూర్ణ ఏకత్వం. పరిపూర్ణ ఏకత్వం అంటే అది తప్ప మరేది ఉండదు అని అర్థం. దేశకాలాలు ఉన్నాయి, కానీ అది కేవలం భ్రాంతి మాత్రమే. అది కేవలం భగవంతుని అనంతత్వం యొక్క ప్రతిబింబానికి, రిఫ్లెక్షన్, భగవంతుని యొక్క ప్రతిబింబానికి సంబంధించిన విషయాలు మాత్రమే. చూసారా? అనంతత్వం యొక్క, భగవంతుని అనంతత్వం యొక్క ప్రతిబింబానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఇవన్నీ. అయితే మనిషి సత్యానుభవం పొందినప్పుడు తనను ఇంతవరకు సత్యం నుండి ఏమి చేసి ఉంచినట్టు ఈ ప్రతిబింబం, చూసారా? ఈ ప్రతిబింబం ఏదైతే రిఫ్లెక్షన్ ఉందో, సత్యానుభవం అంటే భగవద్ అనుభూతి పొందినప్పుడు ఈ మాయమైపోతుంది, మరొకడు. అందువల్ల తనను ఇంతవరకు సత్యం నుండి వేరు చేసి ఉంచినట్టు ఈ ప్రతిబింబం మాయమైపోతుంది. అప్పుడు మనిషి భగవంతుని అఖండ ఏకత్వం, అబ్సల్యూట్నెస్ ఆఫ్ గాడ్, దాని యొక్క పరిపూర్ణతను అనుభవిస్తాడు. అంటే అబ్సల్యూట్నెస్ ఆఫ్ గాడ్ అంటే క్షణకాల దర్శనం కాదు. ఒక్కొక్కసారి భగవంతుడు తనను నిరంతరం ఆరాధిస్తూ ప్రేమిస్తూ తన కోసం ఆలోచించే వాడికి క్షణకాల దర్శనం ఇస్తాడు. అది కాదు ఇది. అది ఏమిటిది? అతని యొక్క అఖండ ఏకత్వం, అబ్సల్యూట్నెస్ ఆఫ్ గాడ్, దాన్ని ఆ పరిపూర్ణతను మనిషి అనుభవిస్తాడు అనమాట. అంటే మీకు ఎలా చెప్పాలంటే, భగవంతుడు సృష్టి మాయ గుర్తించుకోండి. భగవంతుడు సృష్టి మాయలోనే భ్రాంతి కూడా ఉన్నది. ఈ మూడు ప్రపంచాన్ని ఒక విధంగా పూర్తిగా ఆవరిస్తూ ఉన్నాయి. భగవంతుడు, మాయా, భ్రాంతి, సత్యం కూడా. అయితే ఏమవుతుంది మీకు? నాకు దేవుడు కావాలి అనుకున్నవాడు ఈ మూడు గురించి ఆలోచించడు. దేవుడు మాత్రమే కావాలనుకుంటాడు. అది ఏ రూపం అని వస్తే ఆ రూపంలో అదే దేవుడు అనుకొని అది కావాలనుకుంటాడు, దాన్ని పొందాలి అనుకుంటాడు. అది కాదు కరెక్ట్. వీడికి సత్యానుభవం రావాలంటే అసత్యంలోంచి బయటకు వచ్చేయాలి మన మానవుడు. అసత్యం అంటే మాయా భ్రాంతితో కూడుకున్నది అసత్యం. అందులోంచి వీడు బయటకు వచ్చేయాలి. వస్తేనే వీడికి సత్యం యొక్క ప్రాప్తి లభిస్తుంది. అందువల్ల పరిపూర్ణత అనుభవించాలంటే వీడు సత్యాన్ని సత్యంగా అనుభవించగలిగే పరిస్థితికి రావాలి. అప్పుడు భగవంతుని అఖండ ఏకత్వం ఏంటో వాడికి ఒక్కసారి అవగాహనకి వచ్చి భగవంతుని యొక్క కరుణతో అఖండ ఏకత్వం దాని యొక్క పరిపూర్ణతని అనుభవించే పరిస్థితి వస్తుంది. చెప్పుకోవడానికి బాగానే మాట్లాడే, కానీ ఉదాహరణతో చెప్పాలి అంటే ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి యొక్క పాలనలో మొత్తం రాజ్యం అంతా ఉంటుంది. కానీ
ఒక ద్వారపాలకుడికి నేను రాజుని అయితే బాగున్నాను అన్న ఆలోచన రాకూడదు లేదు. రాజుగారి దగ్గర ద్వారపాలకుడు రాజుగారు కావాలంటే అది సామాన్యమైన విషయమా? మరి ద్వారపాలకుడుగా ఉంటూ వీడి స్వభావం కానీ నిరంతరం భగవద్గీతతో ఉంటూ భగవంతుడి విషయాలను అందరితో ముచ్చటిస్తూ ఆ ముచ్చట్లలో పరవశించిపోతూ ఇలా ఆ ద్వారపాలకుడు యొక్క భౌతిక జీవనం ఇలా సాగుతూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్నవాళ్ళు ఖచ్చితంగా మంత్రి ద్వారా మహారాజుకి తెలియజేస్తారు. తెలియజేస్తే ఆహా అలాగా వాళ్ళు ఒకసారి సమ్మరణకి ముందు కొలువులకి రాజు పిలిపిస్తాడు. నువ్వు ద్వారపాలకుడు చేస్తున్నావా, అందరికీ భగవత్ సంబంధిత విషయాలు చెప్తూ ఉన్నావా, నీకు ఉద్యోగం దేనికి నేను అని నేరుగా వెళ్తాడు రాజు. నేను ద్వారపాలక వృత్తిని దానికి న్యాయం చేస్తున్నానండి, కానీ నాతో మాట్లాడిన వాళ్ళకి అనవసరమైన మాటలు చెప్పకుండా భగవత్ సంబంధమైన విషయాలు చెప్దామని అది మా నాన్న వల్ల నాకు అవలంబించింది నేను చెప్తున్నానండి అన్నాడు. అబ్బా మీ నాన్న నీకు అంత అవలంబించేది అంటే ఆయన ఉన్నన్నాడు నాకు దేవుడి విషయాలు చెప్పేవారండి. అంతకు నేను ఒక విధంగా నాకు నేను చూడకపోయాను, అందుకని నేను విన్నది మా నాన్నగారు కదా అన్ని దేవుడికి సంబంధించిన విషయాలే కాబట్టి నేను అదే ఆ ద్వారపాలన చేస్తూ నేను చెప్పడం ప్రారంభించానండి అన్నాడు. సరే అయితే మీకు మంత్రి మండలిలో సలహా మండలి వస్తుంది, ఆ సలహా మండలిలో ద్వారపాలన నుంచి ఇక్కడికి మారుస్తున్నాను అని రాజుగారు అంటాడు. ఇంకేమైంది, ద్వారం దగ్గర కాపలా కాసిన వాడు మంత్రి మండలిలో సలహాదారుగా వాళ్ళకి దైవ విషయాలు చెప్పేటటువంటి ఒక స్థాయికి వచ్చాడు. అంత మాత్రం చేత రాజు అవుతాడు అది కావాలి. కానీ ద్వారపాలన పోయింది. మళ్ళీ నిరంతరం మాయలో ఉంటూ భ్రాంతిలో ఉంటూ తన కోసం ఆలోచిస్తూ తన పరిస్థితుల కోసమే ఆలోచిస్తూ నిత్యం ధన సంపాదన మీద పద్ధతులమైన వాటి మీద ధ్యానం ఉంచి వాడు ఆ ధన సంపాదన కోసం నానా ఖర్చులు పడుతూ ఏదో తను వచ్చాడు దేవుడిని ఒకసారి హలో అన్నట్టు హలో చేసి అలా ఉంటే వాడికి ఎలా అవుతుంది? వాడికి ఎప్పుడు తెలుస్తుంది? కనీసం ఈ ద్వారపాలకుడు ఉద్యోగం చేస్తూ అందరితో భగవద్ విషయాలు చెప్పబట్టి కదా మంత్రి మండలి సలహా మండలిలోకి వెళ్ళాడు. ఆ మంత్రి మండలి సలహా మండలిలో కూడా ఈ ద్వారపాలకుడు అన్ని భగవత్ విషయాలు జాగ్రత్తగా చెబుతూ ఉంటాడు అందరికీ. అప్పుడు ఏం చేస్తాడు, వీడిని రాజుగారు ఒకసారి వాడికి తెలియకుండా వారు చెప్పిన మాటల్ని వింటాడు రహస్యంగా. ఇది చాలా గొప్ప విషయాలు చెప్తున్నాడు కాబట్టి వీళ్ళని మన ఆస్థానంలో ఆచార్యుడు చేద్దాము అని ఆచార్యుడితో ప్రారంభిస్తాడు. ద్వారపాలన నుంచి మంత్రి మండలిలో ఒక సభ్యునిగా అక్కడి నుంచి అందరికీ కూడా భగవద్ విషయాలు చెప్పిన గురువుగా తయారయ్యాడు. అంటే ఈ మార్పులు భగవంతుడు ఒక్కసారే ఆ ద్వారపాలన ఉన్నప్పుడే వీడు ద్వారపాలన చేస్తూ నా విషయాలు చెప్తున్నాడు అంటే మీరు మోక్షం చెప్పని ఇచ్చవచ్చు కదా, ఇవ్వడు. ఎందువల్ల సంస్కారాలు పోవాలి, అనేకమైనటువంటి పరిశోధనలు ఎదుర్కోవాలి, ఇన్ని ఉంటాయి సామాన్య మానవుడికి. కానీ వీడికి ద్వారపాలన చేసిన వాడికి మంత్రి మండలిలోకి అక్కడి నుంచి ఆచార్యుడిగా ఒక వేష వచ్చింది. అక్కడ కూడా వాడు ఆచార్యులందరినీ కూడా రంజింపజేస్తూ ఉంటే అది కూడా రాజుగారు చేసి విని తర్వాత వీడికి చాలా జ్ఞానం ఉంది కాబట్టి వీడికి మన రాజ్యంలో ఉన్న పీఠాధిపతుల్లో ఒక పీఠాధిపతి స్థానం దాంట్లో పీఠాధిపతి స్థానం ఇస్తాడు. అప్పటికే అది మోక్షం కాదు. ఆ పీఠాధిపతి అనిపించుకున్నవాడు ఇంతవరకు ఏ జీవనం అయితే సాగించో దాని యందు ఏమాత్రం కూడా
రుచి లేకుండా కేవలం దేవుని కోసమే ప్రజాధిపతిగా ఉంటుంది జీవిస్తే, భగవంతుడితోనే ఉంటే, మరి ఎవరికి భక్తి సంబంధమైన మాటలు చెప్పడం కానీ ఉండదు. వీడు దేవుడితో ఉంటాడంటే, ఆ దేవుడితో ఉండుట అనేది భ్రాంతిమయమైనటువంటి ఈ మానవ జగత్తుకి దూరం అవడం. పీఠాధిపతిగా అలా ఎవరిసిన అవసరం లేదు, వాడి మాట రాజు వింటాడు. కానీ వాడు పీఠాధిపతి అయిన తర్వాత అనుకున్నాడు, నాకు మరి ఎవరితో పడద్దు, నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నేను భగవంతుడితో ఉంటాను అనుకున్నాడు. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు, వాడికి కేవలం వాడి జీవితం అక్కడ నుంచి భగవన్మయం భౌతిక వ్యాపారాలతో, భౌతిక కార్యకలాపాలతో సంబంధం లేకుండా చేశాడు. స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే భౌతిక సంబంధాలన్నీ తెగిపోయావో ఆత్మ పరిశుద్ధం అవడం ప్రారంభమైంది. అంతవరకు ఆత్మ పరిశుద్ధత లేదు. ఆ ఆత్మ పరిశుద్ధత అయితే మరి రాజుతో వాడి కనెక్షన్ దేవుడితోటే ఉంటుంది. అటువంటి పరిస్థితి ఏమన్నాడా బాబా ఏమంటున్నా చూడండి, అట్టి వ్యక్తి భ్రాంతిలోని తన జీవనాన్ని కొనసాగించినప్పుడు అతడి భూమి మీద మానవ దైవంగా లేదా పర్ఫెక్ట్ మాస్టర్ గా జీవితాన్ని జీవించిన వాడు అవుతాడు. అంటే ఈ పేరాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి, తెలుసుకుంటేనే మనకు తెలుస్తుంది. కాబట్టి ఏంటి, ఈ వ్యక్తి భ్రాంతిలోని తన జీవితాన్ని కొనసాగించినప్పుడు అతడి భూమి మీద మానవ ధైర్యంగా, అంటే మానవ దైవం, దైవీ మానవుడు, మ్యాన్ మేడ్ గాడ్ లేదా పర్ఫెక్ట్ మాస్టర్ సద్గురువు జీవితాన్ని జీవించిన వాడు అవుతాడు. పరిపూర్ణ సత్యం యొక్క సుస్థిరమైన అనుభవం ద్వారా సద్గురువు విశ్వానికి అతనికి ఒక ఇరుసు వలె వ్యవహరిస్తాడు. అటువంటి సద్గురువు బికమ్ ది పైవాట్ ఆఫ్ ది వరల్డ్, పైవాట్ ఆఫ్ ది క్రియేషన్ అంటే ఇరుసు. ఆ ఇరుసు చుట్టూనే యావత్ విశ్వం పరిభ్రమిస్తుంది. బ్రహ్మాండంలోని ప్రతి బిందువు సద్గురువుకు సమానంలో ఉండగా అతడు బ్రహ్మాండానికి కేంద్ర బిందువుగా ఉండి భ్రాంతిలో వసిస్తూ ఉంటాడు. ఎంత బాగుంది చూశారు సబ్జెక్టు. సామాన్యంగా మామూలుగా చదువుతామంటే అర్థం కాదు ఇది. అయితే ఒకటి అర్థం ఒకటే చాలు. ఆ అర్థం చేసుకున్నది సుస్థిరంగా అది మనలో ఉండాలి. అప్పుడు ఇంకా ముందుకెళ్ళే అవకాశం వస్తుంది. నాన్న ముందుకెళ్ళి సద్గురు పర్ఫెక్ట్ మాస్టర్ బ్రహ్మాండం యొక్క పరిధికి సంబంధించిన కేంద్రంగా ఈ భ్రాంతిలోనే ఉండి తన ప్రభావాన్ని మొత్తం విశ్వవ్యాప్తంగా ఒకే రీతిలో ప్రసరింపజేస్తున్నప్పటికీ కూడా తన జీవిత కాలంలో 12 మంది పురుషులను సన్నిహితులుగా చేసుకుని దరికి చేర్చుకుంటాడు. ఈ 12 మందికి ఈ సద్గురువు వ్యక్తిత్వమే ఒక కేంద్ర బిందువుగా అత్యంత ఆసక్తిదాయకంగా నిలుస్తుంది. ఈ 12 మంది గత జన్మల నుండి సద్గురువుతో నిరంతర సన్నిహిత సంబంధం కలవారే ఉంటారు. తమ చైతన్యం వివిధ దశల్లో పరిణామం చెందడం మొదలైనప్పటి నుండి ఆయనతోనే కొనసాగుతూ ప్రస్తుతం తమ సన్నిహిత సహచరుడు సద్గురువు కావడంతో అత్యంత ప్రయోజనాన్ని పొందుతారు. ఇటువంటి 12 మంది పురుషుల కూటమిని సద్గురువు యొక్క మండలి, సర్కిల్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్ గా వ్యవహరిస్తారు. అయితే ఈ 12 మంది పురుషులతో పాటు అనుబంధంగా 2 మహిళలు చేరి అన్ని అంశాల దృష్ట్యా సద్గురువు యొక్క సంపూర్ణ మండలిగా మొత్తం 14 మంది వ్యవహరింపబడతారు. మండలిలోని తమ స్థానానికి సంబంధించినంత వరకు ఈ 2 మహిళలు తమ గత జన్మలలో సద్గురువుతో సంబంధం ఉన్నవారే. అంటే ఉపాసని మహారాజ్ ఆశ్రమంలో మనం సకోరి వెళ్ళాం. అక్కడ పూర్వం గోదావరి మాత సుభద్ర ఉండేవారు.
వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ పేరాలో చెప్పినటువంటి 2 మహిళలు. అలాగే ఉపాసన మహారాజ్కి 12 మంది అనుయాయులు ఉన్నారు. వాళ్ళని 12 మంది పురుషులు గట్టి అనకుండా అనుయాయులు అనాలి. ఆ అనుయాయులు వీళ్ళంతా కలిసి 14 మంది వ్యవహరింపబడతారు. వీళ్ళు సద్గురు మండలి అంటారు. అందుకే బాబా కూడా ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్ కలిసి 12 + 12 24 మంది ఉండేవాళ్ళు. వీళ్ళు ఏమిటంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ గత జన్మల్లో సద్గురు యొక్క సంపూర్ణ మండలిగా వ్యవహరింపబడతారు. అందుకే వాళ్ళు మళ్ళీ అవతారులకు కానీ సద్గురువుకి కానీ మండలిగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముందుకెళ్ళాను. సద్గురువుతో సహచర్యం పొంది ఉన్న ఈ 14 మంది సన్నిహితుల్లో ఒకరు గాని అంతకంటే ఎక్కువ మంది గాని సద్గురువు జీవిత కాలంలోనైనా లేక ఆ తరువాతనైనా భగవదనుభవ స్థితిని చేరుకుంటారు. అయితే కొంతమందికి ఒక జన్మ తరువాత కానీ మరికొన్ని జన్మల తరువాత కానీ ఈ స్థితి లభ్యమవుతుంది. అయినప్పటికీ సద్గురువు తన జీవిత కాలంలోనే తన మండల సభ్యులందరినీ తన చెంతకు చేర్చుకుని వారి పట్ల తనకున్న బాధ్యతను నిర్వర్తిస్తాడు. 12 మంది పురుషులతో కూడిన తన సన్నిహితుల్లోంచి కనీసం ఒక్కరికైనా భగవదనుభవాన్ని ప్రసాదించి పరిపూర్ణతనంతా అనుగ్రహించడమే సద్గురువు తన సహచరునికి అందించే మహత్తరమైన గొప్ప విషయం. కానీ బాబా మండలి 22 అవుటర్ సర్కిల్ వాళ్ళకి మరో 3 జన్మల తర్వాత కానీ వాళ్ళకి అటువంటి అదృష్టం రాదన్నారు బాబా. అంటే ఆయన అవతారులు. సద్గురువు వేరు, అవతారు వేరు. ఇద్దరు సద్గురువు కేవలం గాడ్ రియలైజ్డ్ సోల్. అవతార్ మీన్స్ గాడ్ డిసెండెడ్ సోల్. భగవంతుడు అవతారుడిగా దిగి వస్తే అతడు అవతారుడు. కానీ మానవుడిగా పుట్టి పరిపూర్ణతను పొంది సద్గురువై వారి మండలికి ఆయన ప్రేమతో ఒకరికి కానీ లేదా ఇద్దరికి కానీ ఆ స్థితి ఇవ్వచ్చు. కానీ ఇద్దరికి మనం ఒక్కరికే ఇస్తారు, ఎవరికైనా. అందుచేత మెహర్ బాబా మనకి డీటెయిల్స్ ఎందుకు ఇస్తున్నారంటే కొంతమందికి అనిపిస్తుంది ఎందుకు బాబా 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 అనుకుని నిరంతరం చంపిస్తుంది. మామూలుగా బాధ పెట్టొస్తున్నారు మాటలతో గట్ట అనిపిస్తారు మీకు. ఈ మాటలు, ఈ పాటలు, ఈ చదువుకోవడము, ఈ చదువుని వివరించుకోవడం ఇవన్నీ దేనికి అంటే కాలాన్ని వృధా చెయ్యకుండా ప్రతి క్షణం భగవంతుడితో గడపడానికి ఒక మంచి అవకాశం ఇది. అందుకు చేస్తున్నాం ఈ పని. భాగ్యవనం అనేది దేనికి అంటే వృధా జీవనం కాకూడదా, ఉపయోగకరమైన జీవనం కావాలి మనది. ఆ ఉపయోగకరమైన జీవనం కావాలి అంటే ఈ పాటల వల్ల, మాటల వల్ల, ఇంకే చర్యల వల్ల రాదు. కేవలం అవతార పురుషుడితో మనకు సంబంధం ఉంచుకోవాలి. ఆ సంబంధం ఎలా ఉందంటే పటిష్టంగా ఉండాలి. అదే మళ్ళీ నెక్స్ట్ పేరులో చూడండి. నెక్స్ట్ పేరు చదువు. అవతారణ విషయంలో ఇదంతా భిన్నంగా ఉంటుంది. అతనికి మొత్తం మీద 10 సర్కిల్స్ 10 సర్కిల్స్ ఉంటాయి. మొట్టమొదటిది లేదా ఆంతరికమైనది అంటే ఇన్నర్ సర్కిల్ అయిన అవతారణి మండలిలో 12 మంది పురుషులు అనుబంధంగా 2 మహిళలు ఉంటారు. దీనికి బాహ్యంగా ఉన్న మిగతా 9 సర్కిల్స్ లో అంటే అవుటర్ సర్కిల్స్ లో ప్రతి ఒక్క సర్కిల్లో పురుషులు స్త్రీలు కలిపి 12 మంది ఉంటారు. అవతారిణి 10 సర్కిల్స్ లో మొత్తం 120 మంది అదనంగా ఆంతరిక మండలిలో 2 స్త్రీలు ఉంటారు. ఈ 2 ఆంతరిక సర్కిల్ కి అనుబంధంగా మాత్రమే ఉంటారు. ఇలా అన్ని సర్కిల్స్ లో కలిపి మొత్తం 122 మంది ఉంటారు. ఇది కరెక్ట్గా అందరికి అర్థమవుతుంది కదా, చెప్పక్కర్లేదు, ముందుకెళ్ళండి. బాహ్య సర్కిల్లోని 108 మంది సభ్యుల్లో ఒకరు గాని
అంతకంటే ఎక్కువ మంది గాని అవతారుని జీవిత కాలంలోనే భగవదనుభూతిని పొందుతారు. మరి కొంతమంది తదుపరి జన్మలో గాని మరికొన్ని జన్మల తర్వాత గాని దైవ సాక్షాత్కారాన్ని పొందుతారు. సద్గురువుకు ఉండే మండలిలో వలనే అవతారుని ఆంతరిక శక్తిలో కూడా 12 మంది పురుషులు, అనుబంధంగా 2 స్త్రీలు ఉంటారు. సద్గురువు యొక్క మండలికి అవతారుని ఆంతరిక మండలికి మధ్యనున్న భేదం చైతన్య పరిణామం నుండి తనతో సన్నిహిత సంబంధం ఉన్న సభ్యుల్లో కొంతమందిని ఎంచుకొని సద్గురువు తన మండలిగా ఏర్పరుస్తాడు. కానీ అవతారునికి పునరావృతమయ్యే తన అవతరణల్లో పరిణామ ప్రక్రియను పొందడం గాని, అలాగే పునర్జన్మ ఆంతరిక చైతన్య వికాసం పొందవలసిన అవసరం గాని ఉండదు. అందువల్ల అవతారునికి తన ప్రతి అవతరణలో అంటే అడ్వెంట్ లో కొత్తగా తన ఆంతరిక మండలిని ఏర్పరచుకునేందుకు తన సహచరులతో ఒకే రకమైన గత సంబంధం ప్రతి అవతరణలో ఉండవలసిన అవసరం లేదు. సంగ్రహంగా చెప్పాలంటే సద్గురువు తన మండలిని తన పూర్వ సంబంధికులతో ఏర్పరచుకుంటే అవతారుడు ప్రత్యక్షంగా తన ఆంతరిక మండలితో సంబంధం ఏర్పరచుకుంటాడు. ఈ ఆంతరిక మండలి అవతారుని అన్ని అవతరణల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. ఆ మండలి సభ్యులు నిర్వహించవలసిన పాత్ర లేక స్థాయి అన్ని అవతరణల్లో ఒక్కలాగే ఉంటుంది. అవతారుడు భూమిపైకి దిగి వచ్చినప్పుడు తనతో పాటు తన ఆంతరిక మండలిని సభ్యుల పాత్ర లేక స్థాయిలో మార్పు లేకుండా తీసుకువస్తాడు. అంటే సభ్యులు నిర్వహించవలసిన పాత్రలను తనతో తీసుకొచ్చి వాటిని తన ప్రస్తుత అవతరణలో విభిన్న వ్యక్తులచే నిర్వహింపజేస్తాడని భావం. అవతారునికి సంబంధించినంత వరకు ఆంతరిక మండలి సభ్యులతో అతనికి ఉన్న సంబంధం మనిషికి తన శరీరంలోని 14 భాగాలతో ప్రత్యక్షంగా ఉన్న సంబంధంతో పోల్చవచ్చును. మనిషిలోని 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కుపుటలు, 1 నోరు, 2 చేతులు, 2 కాళ్ళు, మొండం, అదనంగా ఉన్న బాహ్య జననేంద్రియం, గుదము, మొత్తం 14 శరీర భాగాలు మనిషితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి. మనిషి పుట్టగానే తన ఈ 14 భాగాలను ప్రత్యక్షంగానే ఉపయోగిస్తాడు. అలాగే ఈ అంగములు కూడా మనిషి ఆజ్ఞానుసారం విడిగా గాని సామూహికంగా గాని పనిచేస్తాయి. అదే విధంగా భూమిపై అవతారులు అవతరించినప్పుడు ఆంతరిక మండలిలోని 12 మంది పురుషులు, అదనంగా ఉన్న 2 స్త్రీలు అదే వ్యక్తిత్వంతో ప్రవర్తించడం ప్రారంభిస్తారు. అలా ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు విడిగా గాని సామూహికంగా గాని అవతారుని ఆజ్ఞానుసారం పనిచేస్తారు. అవతారుడు భూమిపై అవతరించిన ప్రతిసారి ఆంతరిక మండలిలోని 12 మంది పురుషులు, అనుబంధంగా ఉన్న 2 స్త్రీలు గత అవతరణలోని అదే 14 విధాలైన వ్యక్తిత్వాలను కలిగి ఉంటూ ప్రస్తుత అవతారుని వద్దకు చేరుకుంటారు. ఈ భూమిపై అవతారుని ప్రకటీకరణ జరిగినప్పుడు ఈ 14 మంది తమ తమ భిన్న వ్యక్తిత్వాలతో తమ నిర్దేశిత పాత్రల నిర్వహణలో అడుగుపెడతారు. అవతారుడు జీవించి ఉన్న కాలంలోనూ తదుపరి సమయంలోనూ ఈ 14 మంది గతావతారంలో తమ పూర్వజుల మాదిరిగా అంటే ప్రెడిసెసర్స్ ఒక్కొక్కరు విడిగాను సామూహికంగాను తమ తమ విధులను నిర్వర్తిస్తారు. గత అవతరణంలోని ఆ పూర్వజులు ఏ విధములైన కార్యరంగాల్లో తమ విధులను నిర్వహించి ఉన్నారు. కాబట్టి క్రీస్తు పునరాగమనంతో ఆయనతో పాటు పీటరు, జూడాస్, ఇతర క్రైస్తవ దూతలు కూడా మరలా వస్తారని చెప్పడం తప్పు కాదు. కానీ గత అవతరణలోని అదే పీటరు లేదా అదే జూడాస్ మళ్ళీ జన్మ తీసుకుని వస్తారని ఎంత మాత్రమూ అనుకోకూడదు. వీరు ఎన్నటికీ మరలా జన్మించరు. కారణం అవతారుని ఆంతరిక మండలిలోని 12 మంది పురుషులు ఆ అవతార కాలంలోనే అనగా అవతారులు జీవించి ఉండగా గాని
తర్వాత కానీ భగవదనుభవాన్ని పొందుతారు. ఒకసారి కనుక భగవదనుభవాన్ని పొందితే తిరిగి జన్మించడం జరగదు. ఈ విధానానికి మినహాయింపు ఒక్క అవతారుడే. అవతారుడొక్కడే మానవ జాతిని ఉద్ధరించడానికి మాటి మాటికి వస్తుంటాడు. వ్యక్తిగత రూపలక్షణాదులున్న అవే ఆత్మలు మళ్ళీ మళ్ళీ జన్మించవు. వారు నిర్వహించే ప్రత్యేక కార్యరంగం యొక్క వ్యక్తిత్వం మాత్రమే మరలా మరలా ప్రతి అవతరణలో భిన్న ఆత్మల ద్వారా ప్రకటితమవుతుంది. దీనికి కారణం అవతారులు అవతరించిన అవతరణలన్నింటిలోనూ, ఆంతరిక మండలిలోని 12 మంది పురుషుల్లోనూ, 2 స్త్రీలలోనూ ప్రతి ఒక్కరూ గత అవతరణలోని భిన్న వ్యక్తులు నిర్వహించిన అదే కార్యరంగ బాధ్యతను అదే రీతిలో ప్రస్తుత అవతరణలో వీరు నిర్వహిస్తారు. ఆ కారణం చేతనే అవతారుడు సదా గతంలో వలనే ఒకే లక్షణాలున్న మండలి సభ్యులను తనతో పాటు తీసుకొస్తాడని చెప్పబడుతుంది. అవతారుడు భూమిపై అవతరించినప్పుడు విజ్ఞాని సంస్కారాల ముసుగుతో వస్తాడు. ఆ సమయమున భూమిపై సజీవంగా ఉన్న సద్గురువు గాని లేదా సద్గురువులు గాని ఆ ముసుగును తొలగించినప్పుడు అవతారుడు తన అవతార హోదాను అనుభవించగానే మండలి సభ్యులు 12 మంది పురుషులు, 2 స్త్రీలు వారంతట వారుగానే అవతారుని వ్యక్తిగత సమక్షానికి చేరుకుంటారు. ఆంతరిక మండలి మొట్టమొదటి సర్కిల్ లోని తమ తమ కార్యక్షేత్రాల్లో తమ తమ వ్యక్తిగత విధులు నిర్వహించేందుకు వారు అలా చేరుకొని యుగవతారుని ఆజ్ఞానుసారం పనిచేస్తారు. ఆంతరిక మండలికి వారి విధులకు సంబంధించినంత వరకు అవతారుని స్థితిని అంటే పొజిషన్ను నిర్దిస్తున్న ఒక స్థితితో పోల్చవచ్చును. ఏదో ఒక బాహ్య ఉపకరణం ద్వారా ఆ నిద్రిస్తున్న వ్యక్తిని లేపడంతో ఆ వ్యక్తి మేల్కొన్న మరుక్షణం ఇంతకు ముందు చెప్పుకొస్తున్నట్లుగా తమ శరీరంలోని 12 అంగములు అదే క్రమంలో వాటి స్థానముల నుండి వ్యక్తి తన మనసులో తలుచుకున్న ప్రతి చిన్న ఇచ్ఛకు అనుగుణంగా తమ తమ పాత్రను నిర్వహించడానికి సర్వసన్నద్ధమై ఉండడాన్ని ఆ మేల్కొన్న వ్యక్తి గమనిస్తాడు. అదే విధంగా అవతార కాలంలో ఉన్న 1 లేక 5 సద్గురువుల ద్వారా తన అవతార హోదాను తెలుసుకున్న మరుక్షణం అవతారుడు కూడా తన ఆంతరిక మండలిలోని 14 మంది సభ్యులు తమ తమ వ్యక్తిగత లక్షణ విశేషాలతో తమ తమ పాత్రను నిర్వహించడానికి సన్నద్ధులై ఉండడాన్ని గ్రహిస్తాడు. ప్రతి అవతరణలోనూ ఈ 14 మంది మాత్రమే ఆయా పాత్రలను నిర్వర్తించడానికి ఆయా ప్రతిపత్తిలో అంటే పొజిషన్ ఎందుకు ఉంటారో క్షుణ్ణంగా వివరించాలంటే అదొక పెద్ద గ్రంథం అవుతుంది. ఆ 14 మంది సభ్యులుగా ఎవరు ఉంటారు? అవతారుని ఆంతరిక మండలిలోకి ఎలా ఎంచుకోబడతారు? ఈ ప్రశ్నలకు జవాబుగా మరిన్ని వివరణలతో గ్రంథాలు తయారవుతాయి. ఆంతరిక మండలిలోని 14 మంది సభ్యుల్లో ప్రతి ఒక్క సభ్యుడు లేక సభ్యురాలు తమ కార్యక్షేత్రపు విధులను నిర్వర్తించినప్పుడు పూర్వ అవతరణలో అదే స్థానంలో విధి నిర్వహణ కావించిన సభ్యుని లక్షణ విశేషాలకు సంబంధించిన వ్యక్తిత్వంతో ప్రస్తుత సభ్యుని వ్యక్తిగత లక్షణాలు సమంగా పోలి ఉండడమే కాకుండా కార్యరంగంలో వ్యవహరించే తీరులో కూడా అన్ని విధాల ఒకేలా ఉండాలి. ఈ విషయంలో ఈ వివరణ చాలు. ఉదాహరణకు జీసస్ క్రీస్తు ఆంతరిక మండలిలో ఒక ప్రత్యేక కార్యక్షేత్రపు విధులను పీటర్ నిర్వహించేవాడు. క్రీస్తు యొక్క తరువాతి అవతరణలో ఈ విధులను మరొక పీటర్ నిర్వహించవలసిందే. ఇలా నిర్వహించే వారిని మనం ఏ అని పిలుద్దాం. గతంలో పీటర్ మనసుకు హృదయానికి ఉన్న అదే గుణగానాలు ఇతర లక్షణాలు ఈ ఏ అనే వ్యక్తికి ఉండి తీరాలి. అదేవిధంగా జూడాస్, జాన్, జేమ్స్ మొదలగు వారి విషయంలో కూడా గతంలో మాదిరిగానే అవతారిని ఆంతరిక మండలి సభ్యులకు
వర్తిస్తుంది. అవతారిణి ఆంతరిక మండలి సభ్యులు 14 మంది అవతారిణి కృపతో అంటే గ్రేస్ అవతారణ కాలంలోనే భగవదనుభవాన్ని పొందుతారు. అవతార కాలం అనేది భూమిపై అవతారిణి ఆవిష్కారం అయిన 100 సంవత్సరాలు ఉంటుంది. ఆవిష్కారం తర్వాత 100 సంవత్సరాలు ఉంటుంది. అవతారణ బాహ్య సర్కిల్లోని సభ్యులకు సంబంధించినంత వరకు 9 సర్కిల్స్ లో ఉండే 108 మందిలో ఏ ఒక్కరూ కూడా ఆంతరిక మండలి సభ్యులు నిర్వహించే అదే విధులను నిర్వహించరు, అదే స్థానంలో ఉండరు. అయితే అవతారణ కృపా విశేషంతో ఈ 108 మంది సభ్యులు కూడా భగవద్ అనుభవాన్ని పొందుతారు. కానీ వాళ్ళు అవతార కాలంలోనే తప్పనిసరిగా పొందాలని లేదు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. జై బాబా, అవతార కాలం అన్నారు కదా అమ్మా, అవతార కాలం అన్నారు కదా. ఇప్పుడు మెహర్ బాబా అవతారునిగా బయటికి ప్రకటించబడినప్పటి నుంచి 100 సంవత్సరాల, లేక ఆయన పుట్టినప్పటి నుంచి 100 సంవత్సరాల? ఆయన జన్మం చూసుకున్నటి నుంచే 100 సంవత్సరాలు న్యాయంగా అయితే లెక్కిపోయాల. కానీ అవతారుగా ప్రకటీకృతం కావాలి కదా. అవును. ఆ ప్రకటీకృతం అయిన తర్వాతే కదా ఆయన యొక్క మెషిన్ ఫంక్షన్ చేస్తుంది. అవును. అందుచేత ఆ ఫంక్షన్ ఆయన ఆయన ఏమిటంటే బాబా చెప్పిందంటే ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన ఎప్పుడు చెప్తాడో అప్పటి నుంచి 100 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాలు అదే క్యాలిక్యులేట్ చేసుకున్నారు అందరూ. కానీ ఒకటి ఏమిటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇది మనకి ఇన్ని అంటే బాబా ఆయన కానీ 700 సంవత్సరాలకు వస్తే 200 సంవత్సరాలు ఆయన కనుక 700 సంవత్సరాలకు వస్తే 200 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఆయన యొక్క ఆ ప్రభావం ఉంటుంది. ఆయన 1400 సంవత్సరాలకు వస్తే 200 సంవత్సరాల ప్రభావం ఉంటుంది. ఓకే. అయితే బాబా 700 సంవత్సరాలకే వచ్చారన్నట్టుగానే మనం ప్రతిసారి చదువుకుంటున్నాం. అవును. కాబట్టి 100 సంవత్సరాలే ఆయన యొక్క ప్రభావం ఉంటుంది. అవతార కాల ప్రభావం, అవతారం యొక్క ఆ సర్కిల్ ప్రభావం కూడా. ఓకే. అయితే ఈలోగా ఒకవేళ ఎవరైనా ఆయనకి దగ్గర కాగలిగితే అలా జరగలేదు. ఎందుకంటే ఆయన సర్కిల్కే ఆయన మండల వాళ్ళకే ఆయన మళ్ళీ 3 జన్మలు పడుతుంది అన్నారు మోక్షానికి. అందుకని మరి ఈ 1400 సంవత్సరాల్లో బాబా నేను మళ్ళీ నెక్స్ట్ టైం 700 సంవత్సరాలకు వస్తానన్నారు బాబా. అవును. ఆ 700 సంవత్సరాలకు వస్తానంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు వచ్చినట్టు? 1400 సంవత్సరాలకు వచ్చినట్టు కదా, వచ్చినట్టు అవుతుంది కదా. అవును. అందుచేత బాబా 700 సంవత్సరాలకే వచ్చారు ఇప్పుడు. అంటే దాని ప్రభావం ఏంటంటే మనకి ఆయన అపకార కాలం ఆయన బాడీ డ్రాప్ తర్వాత 700 సంవత్సరాలు ఆయన ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత మరి నెక్స్ట్ అవతార కాలం స్టార్ట్ అవుతుంది. అయితే యాక్చువల్గా మనకి ఈ వివరాలన్నీ కూడా మనకు అనవసరం అన్న అంటే తెలుసుకోవాలి, ఎవరిని అడగచ్చు కదా. కానీ చాలా డీటెయిల్స్ పెడుతున్నాను. 51-48 పేజీలో 51-48 పేజీలో డీటెయిల్స్ చాలా ఇచ్చారు ఈయన. చదువుకుందాం, తెలుసుకుందాం. అడుగుతుందో నేను చెప్తూ ఉంటాను, బాబా చెప్పిస్తుంటాడు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు అవతార కాలం అనేది ఆయన పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఈ సద్గురువులు ఆయన అవతారణగా బాహ్య ప్రపంచాన్ని ప్రకటించినప్పటి నుంచి ప్రారంభం అవుతుందా అనేదే డౌట్. పుట్టినప్పటి నుంచి అయితే ఆయన మళ్ళీ 700 సంవత్సరాలకు వస్తాను అన్నాడు కాబట్టి అది పుట్టినప్పటి నుంచి అవుతుంది. కానీ అవతార కాలం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కావాలి. అవతార కాలం అనేది ఆయన బాడీ ఎప్పుడైతే డ్రాప్ చేస్తాడో అక్కడి నుంచి 100 సంవత్సరాలు. ఆ బాడీ డ్రాప్ చేసినప్పటి నుంచి 100 సంవత్సరాలు, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు. ఓకే. క్లియరా? అంతేగాని ప్రకటించినప్పటి నుంచి కాదు, ప్రకటింపబడినప్పటి నుంచి కాదు, బాడీ డ్రాప్ చేసినప్పటి నుంచి అనమాట.
బాడీ డ్రాప్ చేసిన వ్యక్తి 100 ఏళ్ళు. ఓకే 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 ఇప్పుడు బాబా యొక్క జై బాబా నాన్న, జై బాబా. ఇప్పుడు అదే డౌట్ ఉంది నాకు, ప్రకటింపబడినప్పటి నుంచి 100 సంవత్సరాలా లేకపోతే ఎలాగా అనేటువంటి నాకు డౌట్ ఉంది. బాడీ డ్రాప్ చేసిన దగ్గర నుంచి 700 ఏళ్ళు. ఓకే 700 ఏళ్ళు కదా, 100 సంవత్సరాల కాలం ఉన్నారు కదా అవతార కాలం. అంటే 100 సంవత్సరాలు అంటే 700 సంవత్సరాలకు వచ్చాడు ఆయన. అవును, కాబట్టి 100 సంవత్సరాలు, 14 సంవత్సరాలకు వస్తే 200 సంవత్సరాలు అలాగనమాట. అవునవునవును. ఓకేనా? సరే సరే. జై బాబా, జై బాబా, జై బాబా. ఏమైపోతుంది? అయింది. జై బాబా, జై 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 అందరికీ జై. జై అన్నయ్య, నేను మాయాని. జై బాబా, జై బాబా. చెప్పమ్మా. అదే దాని గురించి అడుగుదాం అనుకున్నాను. అప్పటి నుంచి వస్తుందా 100 సంవత్సరాలు, లేకపోతే తర్వాత వస్తుందా, ముందర నుంచి వస్తుందా అని అడుగుదాం అనుకున్నాను. ట్రైన్ అడిగాడు. జై బాబా. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందమ్మా? వచ్చిందండి, వచ్చింది. జై బాబా. అవతార పురుషుడు. జై బాబా అమ్మ, జై బాబా. జై బాబా అందరికి. జై బాబా. జై బాబా. జై బాబా.